ఓ పెద్ద బుద్ధ మఠాలయం ఉండేది. అందులో ఒక పెద్ద బుద్ధుడి శిల చాలా చక్కగా రూపొందించున్నారు. ఆ శిలలో బుద్ధుడు తన చేతులతో మనల్ని ఆశీర్వాదించేలా నిర్మాణించారు. అలా ఓ ముసలి బుద్ధ భిక్షువు రోజు ఆ బుద్ధుడి శిల ముందుకి వెళ్లి చాలా గంటలు చూస్తూ కూర్చుండిపోతారు. అలా కూర్చున్నప్పుడు ఆ ముసలి బుద్ధ భిక్షువు చూపులు ఆ బుద్ధుడి శిలలో ఉన్న కంటినే చూస్తున్నట్టుగా కనిపించేది. చూస్తున్న వాళ్ళకి వాళ్ళ ఇద్దరి మధ్య చర్చ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇలా రోజు ఆ భిక్షువు వస్తారు, బుద్ధుడు శిలకి ముందుకు వెళ్లి గంటలుగా కూర్చుండిపోతారు. అలా రోజు వస్తున్న ఆ భిక్షువుని గమనించిన ఆ మఠానికి అధిపతుడైన గురు ఆ ముసలి బుద్ధ భిక్షువుని దగ్గరికి వెళ్లి, అయ్యా, నేను మిమ్మల్ని ప్రతిరోజు ఇక్కడికి విచ్చేయడం చూశాను. పైగా ఈ బుద్ధుడు శిల ముందు ధ్యానం చేయడం కూడా గమనించాను. అలాగే బుద్ధుడిని చూసిన మీ కళ్ళు రెప్ప ఆర్పకుండా చూస్తూనే ఉన్నారు. ఇంతకీ బుద్ధుడు మీకు ఏం చెబుతూ ఉన్నారు అని అడగంగా బుద్ధుడు ఎప్పుడు ఏమీను చెప్పరు, కానీ మౌనంగా వింటూనే ఉంటారు. ఆ గురువు ఆశ్చర్యపడి, అలా మీరు ఏం చెప్పారు అని మళ్ళీ ప్రశ్నించగా, నేను ఏమీను చెప్పను, ఆయనలాగే మౌనంగా వింటూనే ఉంటాను అని బదిలిచ్చారు. అప్పుడు ఆ ముసలి బుద్ధ భిక్షువుల నుండి ఆ మఠానికి చెందిన గురువు ఓ విషయాన్ని కనుగొన్నారు. అది ఏమిటంటే, ధ్యానం అన్నది ఏది ఆశించడం కాదు, తనలో మునిగి తనని తానుగా తెలుసుకోవడమే. అలాగే మౌనం అన్నది మాటల్ని నిలిపేయట కాదు, ఓ నిసరమైన సంగీతమే అది. అర్థం కాలేదు కదూ? ముందుగా నిన్ను నీవు బాగా తెలుసుకుంటేనే ఇతరులకు నీవు సహాయం చేయగలుగుతావు. అలాగే మౌనం అన్న సంగీతాన్ని వినగలిగితేనే ఎదుట ఉన్న మనిషి మనసు నీవు వినగలుగుతావు అన్నదే ఈ కథాంశం.